కందుకూరు, కడతాలు, మైసిగండి టెంపుల్, బాలానగర్ టోల్గేట్, షాద్ నగర్, జడ్చర్ల, సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, నిమ్స్. ఇవి ప్రజెంట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో బాగా వినపడుతున్న పేర్లు. అంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనే ఆలోచన వచ్చినప్పుడు కస్టమర్లు ఎంక్వైరీస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ప్రముఖంగా కనపడుతున్న పేర్లు ఇవే. కాకపోతే ఇలా ఒక్కొక్క దాని గురించి మనం చూస్తే కొంత కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతాం. ఒక్కొక్కరు ఒక్కోటి చెప్తారు. ఒకరు షాద్ నగర్ బాగుందంటారు, ఇంకొకరు సంగారెడ్డి బాగుందంటారు, ఇంకొకరు కందుకూరు బాగుంటుంది అంటారు. ఇలా మాట్లాడుకుంటూ పోతే ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్తారు. బట్ ఎవరు ఏం చెప్పినా కానీ దాదాపు ఈ 9-10 పేర్లే ప్రముఖంగా రియల్ ఎస్టేట్లో వినపడతా ఉన్నాయి. అందుకనే ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం చేద్దామంటే ఒక మహా కంపారిజన్ చేద్దాం. ఎందుకంటే ఈ వినపడుతున్న పేర్లన్నీ కూడా కేవలం 3 హైవేస్లో ఉన్నటువంటి లొకేషన్స్. ఆ హైవేస్ ఏంటంటే శ్రీశైలం హైవే, బెంగళూరు హైవే, అలానే ముంబై హైవే. ఈ 3 హైవేస్ని కనుక మనం కంపేర్ చేస్తే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రతి ఒక్క లొకేషన్ కూడా ఈ హైవేలో ఫాలో అవుతున్న లొకేషన్సే. ఈ హైవేస్ని మనం ఎక్స్ప్లోర్ చేయగలిగినప్పుడు మోస్ట్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ని మన హైదరాబాద్కి సంబంధించి ఎక్స్ప్లోర్ చేసినట్లే. అందుకనే ఈ వీడియోని ఒక మహా కంపారిజన్ వీడియో లాగా శ్రీశైలం హైవే, బెంగళూరు హైవే, ముంబై హైవే మధ్య కొనసాగుతుంది. ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను మీ సాయి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ సాయి ప్లాటిఫై. ఈరోజు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో డెఫినెట్గా మన సాయి ప్లాటిఫై ఛానల్కి ఎంతో మంచి రికగ్నైజేషన్ ఉంది. ఈ రికగ్నైజేషన్ కారణం మీరందరూ ఎంతో ట్రస్ట్ తోటి మన ఛానల్ ఆదరించడమే. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎంతోమంది అడుగుతున్నారు, మేము చాలా ప్లాట్స్ కొన్నామండి, అవి అవసరానికి రీసేల్ చేసుకోలేకపోతున్నామని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో మన ఛానల్ నుంచి ఎప్పటి నుంచి నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని క్లారిఫై చేస్తున్నా. బట్ రీసేల్ అనేది మాత్రం ఇప్పటి వరకు కేవలం నా ద్వారా కొన్న కస్టమర్లకు మాత్రమే ఇచ్చాను. బట్ వాళ్ళ రిక్వెస్ట్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే మన ఛానల్ని యూజ్ చేస్తూ వాళ్ళు ఏదైనా అవసరానికి అమ్ముకోవాలనుకుంటే కనుక వాటిలోని బెస్ట్ అంటే అప్రూవ్ ఉన్న ప్లాట్స్ని రీసేల్ చేసే బాధ్యత కూడా ఇక మీదట మన సాయి ప్లాటిఫై వాట్సాప్ ఛానల్ ద్వారా మీకు అందించాలని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నాను. ఆ డెసిషన్ని, ఆ సర్వీస్ని మీరందరూ యూటిలైజ్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఆశిస్తూ మనం కొత్తగా స్టార్ట్ చేయబోతున్న రీసేల్ సర్వీస్ని మీరందరూ యూటిలైజ్ చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ మనం ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. మనం కంపారిజన్లోకి వెళ్ళే ముందర ఏ హైవేలో ఎటువంటి డెవలప్మెంట్స్ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో మొట్టమొదటిగా శ్రీశైలం హైవేలో ఎటువంటి డెవలప్మెంట్స్ జరగబోతున్నాయి, ఆ డెవలప్మెంట్స్ విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. గతంలో ఫార్మా సిటీ, ప్రజెంట్ ఫ్యూచర్ సిటీ, ఈ రెండు పేర్లే ఎంటైర్ శ్రీశైలం హైవే రియల్ ఎస్టేట్ని డ్రైవ్ చేస్తున్నాయి. ఈ రెండింటి గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోగలిగితే మీరు శ్రీశైలం హైవే రియల్ ఎస్టేట్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేసినట్టే. అందుకని ఇప్పుడు శ్రీశైలం హైవే రియల్ ఎస్టేట్లో ప్రముఖంగా వినపడుతున్నటువంటి ఫ్యూచర్ సిటీ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ని మనం తెలుసుకుందాం. అందులో మొట్టమొదటిగా శ్రీశైలం హైవే అలానే ఫ్యూచర్ సిటీ యొక్క ప్రోస్ ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు శ్రీశైలం హైవేకి సంబంధించి ఫ్యూచర్ సిటీ వస్తుంది. ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి ఒక బాడీని ఫామ్ చేశారు. దాని పేరే FCDA, అంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. ఇది రేవంత్ సర్కార్ లేటెస్ట్గా అనౌన్స్ చేసినటువంటి పేరు, అలానే ఒక అథారిటీ. ఈ అథారిటీ దాదాపు 7 మండలాల్లోని దాదాపు 56 గ్రామాలు విస్తరించి ఉంది. ఈ 56 గ్రామాల్లో మీరు ఏ యాక్టివిటీ చేయాలన్నా కానీ FCDA యొక్క అప్రూవల్ తోటి మీరు పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ FCDAకి సంబంధించినటువంటి మొట్టమొదటి అడుగు అయితే ఆల్రెడీ ఫామ్ అయింది కాబట్టి ఇది ఈ ప్రాంతానికి ఒక పాజిటివ్ న్యూస్. ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుకోవాలంటే గతంలోనే గవర్నమెంట్కి ఫార్మా సిటీ పేరుతోటి 14,000 ఎకరాల ల్యాండ్ అయితే ట్రాన్స్ఫర్ అయ్యింది. మొత్తం 20,000 ఎకరాల్లో 14,000 ఎకరాలు అనేది గవర్నమెంట్ పేరు మీద రావడం ఇక్కడ కలిసి వచ్చే అంశం. దీనికి అదనంగా మరింత భూసేకరణ కానీ లేదంటే కనుక ల్యాండ్ పూలింగ్ అని తీసుకొచ్చి మేము ఎక్కువ మొత్తంలో ఫ్యూచర్ సిటీని విస్తరిస్తాము. ఆ విస్తరించేది కూడా ఏంటంటే జీరో పొల్యూషన్ తోటి నెట్ జీరో సిటీగా డెవలప్ చేస్తాము. అలానే హైదరాబాద్కి ప్యారలల్గా మరొక సరికొత్త నగరాన్ని ఈ ఫ్యూచర్ సిటీలో డెవలప్ చేస్తామని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చెప్పటం ఈ ప్రాంత రియల్ ఎస్టేట్కి కలిసి వచ్చే అంశం. ఫ్యూచర్ సిటీలో ఈ మధ్య కాలంలో బాగా వినపడినటువంటి 2 ఇన్ఫ్రా డెవలప్మెంట్ పేర్లు ఏంటంటే, ఒకటి 300 అడుగుల రోడ్డు. ఈ 300 అడుగుల రోడ్డు అనేది ఔటర్ రింగ్ రోడ్లోని వండర్లా ఎగ్జిట్, అదే రావిర్యాల ఎగ్జిట్ నుంచి కొంగరకలాను, లేమూరు, తిమ్మాపూరు, బేగరకంచె అంటే మీకు ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ కానీ లేదంటే కనుక అమెజాన్ డేటా సెంటరు మీర్ఖాన్పేటలో కేటాయిన ప్రాంతం, ఆ ప్రాంతం మీదుగా మీకు
అమంగల్ ట్రిపుల్ ఆర్ టచ్ అయ్యే ప్రాంతం వరకు కూడా తీసుకెళ్తాము. 40 కిలోమీటర్లకి దాదాపు 2250 కోట్ల వరకు మేము ఖర్చు చేస్తాము ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే కోసం అని చెప్పి సీఎం స్థాయి వ్యక్తి పదే పదే చెప్పటం ఈ ప్రాంతానికి రియల్ ఎస్టేట్ పరంగా ఎక్కువ మైలేజ్ తీసుకొచ్చే అంశం. అదేవిధంగా మీకు మెట్రోను కూడా ఈ ప్రాంతానికి విస్తరిస్తాం. ఎక్కడి నుంచి అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రావిర్యాల మీదుగా ఇదే ఇప్పుడైతే మనం మాట్లాడుకున్నాము 300 ఫీట్ రోడ్డు. ఆ 300 ఫీట్ రోడ్లోనే మీకు మెట్రో కూడా భూసేకరణ చేస్తారు. మెట్రో కూడా మీకు మీర్ఖాన్పేట ఏదైతే బేగర్ కంచె ప్రాంతం ఉందో అమెజాన్ డేటా సెంటర్ లొకేట్ అయిన ప్రాంతం అక్కడ వరకు మెట్రోకి సంబంధించి డిపిఆర్ కూడా సీఎం స్థాయి వ్యక్తి పదే పదే చెప్పటం ఈ ప్రాంత రియల్ ఎస్టేట్కి మరింత మైలేజ్ తీసుకొచ్చే విషయం. ఇప్పటి వరకు మనం ఫ్యూచర్ సిటీ అదేవిధంగా శ్రీశైలం హైవే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి పాజిటివ్స్ ప్రోస్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే హైవే మీద ఉన్నటువంటి నెగిటివ్ ఒపీనియన్ కావచ్చు లేదంటే కన్నా కాన్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో మొట్టమొదటిగా ఏంటంటే ఎఫ్సిడిఏ బాడీని అయితే ఫామ్ చేశారు, కానీ ఎఫ్సిడిఏకి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ని రిలీజ్ చేయాలి. అంటే 56 గ్రామాల్లో ఏ సర్వే నెంబరు మీకు ఏ జోన్లో వస్తుందనే ఒక మాస్టర్ ప్లాన్ అనేది రిలీజ్ చేయకపోవటం వల్ల ఈ ప్రాంతంలో భూములు కొనేవాళ్ళు అయోమయంలో పడుతున్నారు. అంటే ఇప్పుడు కొనాలా కొనకూడదా అంటే మీకు తెలుసు అప్రూవల్ వచ్చే విధంగా ఉంటే రియల్ ఎస్టేట్లో దాన్ని లేఅవుట్ కింద పెట్టేసి ఎక్కువ బిజినెస్ చేసుకోవచ్చు. అప్రూవల్ రాని ల్యాండ్స్ ఉంటే కనుక వాటికి మీకు తెలుసు అగ్రికల్చర్ ల్యాండ్స్కి కోట్లు పెట్టేది ఎవరు కొనరు, ఎందుకంటే అగ్రికల్చర్లో వచ్చే ఇన్కమ్ తక్కువ. అందువల్ల రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ముఖ్యంగా 56 గ్రామాల్లో ఎఫ్సిడిఏ మాస్టర్ ప్లాన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. అది రానంత వరకు ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ అనేది స్తబ్దుగానే ఉండబోతుంది. ఇది ఈ ప్రాంతంలో ఒక ఆందోళన కలిగించే విషయం. ఈ ప్రాంత రియల్ ఎస్టేట్కి మరొక మైనస్ ఏంటంటే ఎక్కువ మంది మాట్లాడుతున్న విషయం ఏంటంటే గవర్నమెంట్కి ఆల్రెడీ 14,000 ఎకరాల ల్యాండ్ వచ్చింది కాబట్టి ఆ ప్రాంతంలో ఏదో ఒకటి యాక్టివిటీ జరుగుతుందని చెప్పి. బట్ ఎట్ ది సేమ్ టైం అదే ల్యాండ్ యూటిలైజేషన్ పైన ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలు ఏంటంటే మీ అందరికి అర్థమయ్యే సింపుల్గా చెప్పాలంటే కనుక ఉదాహరణకి ఒక గవర్నమెంట్ ఒక భూసేకరణ అనేది రోడ్డు విస్తరణలో భాగం తీసుకుంటే రోడ్డు విస్తరణ కోసం భూసేకరణ చేస్తామని చెప్తారు. అలానే రైల్వే ప్రాజెక్ట్ కోసం అయితే రైల్వే ప్రాజెక్ట్ విస్తరణ కోసం మేము భూసేకరణ చేస్తామని చెప్తారు. అది ఎయిర్పోర్ట్ కోసం అయితే ఎయిర్పోర్ట్ కోసం మేము భూసేకరణ చేస్తామంటారు. ఇక్కడ మాత్రం ఫార్మాసిటీ కోసం తీసుకున్నారు కాబట్టి ఫార్మాసిటీ కోసం యూటిలైజ్ చేస్తే ఇబ్బంది లేదు. ఫార్మాసిటీ పర్పస్ కాకుండా ఇతరతర పర్పస్లకు వాడాలంటే మాత్రం కోర్టులో కేసులు పడే అవకాశం ఉంది. ఆల్రెడీ కోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి. దాన్ని ప్రభుత్వం గతంలో ఏ విధంగా చెప్పిందో నేను గత వీడియోలోనే డిస్కస్ చేశాను. ఇప్పుడు మళ్ళీ కొత్తగా డిస్కస్ చేసేది ఏం లేదు. అందువల్ల ల్యాండ్ యూటిలైజేషన్ అనేది ఇక్కడ ఉన్నటువంటి ఒక బిగ్ ఛాలెంజ్ గవర్నమెంట్కి. ఆ ల్యాండ్ యూటిలైజేషన్ మీద క్లారిటీ రానంత వరకు కూడా ఈ ప్రాంత రియల్ ఎస్టేట్ అయితే అమాంతంగా పెరిగే అవకాశం ఎంత మాత్రం లేదు. ఇదొకటి ఇన్వెస్టర్స్ చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం. ఇక మూడో పాయింట్ విషయానికి వస్తే మీరు పాజిటివ్స్లో ఏదైతే మనం మాట్లాడుకున్నామో 300 అడుగుల గ్రీన్ఫీల్డ్ రోడ్డు కోసం భూసేకరణ ఇచ్చారని చెప్పి ఆ భూసేకరణ కూడా ప్రస్తుతం హైకోర్టులో కేసు నడుస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళు రైతులకి తగినటువంటి సమయం ఇవ్వకుండా వాళ్ళ దగ్గర అటువంటి చర్చలు జరపకుండా భూసేకరణ చేసే విధానంలో అగ్రెసివ్గా ఉన్నారు కాబట్టి అది కోర్టులో కేసు నడుస్తూ ఉంది. అంటే నష్టపరిహారం విషయంలో కావచ్చు లేదంటే కనుక కొన్ని చోట్ల అటవీ శాఖ భూముల నుంచి రోడ్డును తీశారు. అలానే కొన్ని చోట్ల అయితే అసలు ఆల్రెడీ హెచ్ఎండి అప్రూవల్ వచ్చిన లేఅవుట్లో నుంచి దాదాపు 5-6 లేఅవుట్లో ఆల్రెడీ లేఅవుట్ల మధ్యలో నుంచే ఈ మాస్టర్ ప్లాన్ రోడ్డు తీశారు. ఇది 300 ఫీట్ రోడ్డు తీశారు కాబట్టి ఇది బాగా డిలే అయ్యే అవకాశం ఉంది. ఈ ఏదైతే అనౌన్స్మెంట్స్ జరిగినాయో ఎంత పాజిటివ్గా జరుగుతున్నాయి ఈ ప్రాంతం మీద అంతే నెగిటివ్గా హోల్డ్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు భూసేకరణ 300 ఫీట్ల రోడ్డుకు రాకుండా మీకు మెట్రో ఆ రోడ్లో వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే 300 అడుగుల రోడ్లోనే మీకు రోడ్ ఇస్తున్నారు, గ్రీన్ఫీల్డ్ రోడ్డు, దాంట్లోనే మీకు మెట్రో ఇస్తున్నారు కాబట్టి రోడ్ వస్తే మెట్రో వస్తుంది, రోడ్ లేకపోతే మెట్రో రాదు. అలానే ఇప్పుడు ఫేజ్ 2 కార్డర్స్ మెట్రో ఏదైతే చెప్పారో వాటిలో ఒక 5 మాత్రమే మీకు సెంట్రల్ గవర్నమెంట్కి ఫైనల్ అప్రూవల్ కోసం వెళ్ళాయి అనమాట. ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ మెట్రో అయితే ఇంకా డిపిఆర్ రెడీ కాలేదు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్కి కూడా రీచ్ కాలేదు. దానివల్ల ఏంటంటే ఎక్కువ మొత్తం డిలే అవకాశం ఉంది. ఎక్కువ డిలేసే ఇప్పుడు నెగిటివ్స్గా కనపడతా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఎక్కువ మంది థింక్ చేస్తుంది ఏంటంటే ఇప్పుడు పొలిటికల్ ఎడ్జ్ ఏ విధంగా ఉండబోతుంది అంటే పార్టీస్ మారిన ప్రతిసారి కూడా కొత్త పేర్లతోటి కొత్త ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. గతంలో టీఆర్ఎస్ అయితే ఫార్మాసిటీ పేరు మీద ఎక్కువ ప్రమోట్ చేసింది ఈ ప్రాంతాన్ని. ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ఏంటంటే ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ఆల్రెడీ 1.5 year దాదాపు కంప్లీట్ వస్తున్న నేపథ్యంలో ఇంతవరకు బేసిక్స్ కూడా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వర్క్స్ జరగాలి. అంటే ఏది చెప్పినా ఓరల్గా చెప్పారులే కానీ జియోస్ రూపంలో కానీ మాస్టర్ ప్లాన్స్ రూపంలో కానీ లేదంటే ల్యాండ్ యూటిలైజేషన్ పద్ధతిలో కానీ ఎక్కడో కూడా అఫీషియల్ జియోస్ రాలా. ఎందుకంటే వాటికి కొన్ని చిక్కులు ఉన్నాయి, అది మనం డిస్కస్ చేసాం. అట్లానే భవిష్యత్తులో అంటే ఇక రాబోయే 3 సంవత్సరాలు మళ్ళీ ఎలక్షన్స్ జరిగి నెక్స్ట్ కనుక ఇదే గవర్నమెంట్ రాకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి
అంటే గతంలో టీఆర్ఎస్ ఫార్మా సిటీ ఉంది, ప్రజెంట్ ఫ్యూచర్ సిటీ అన్నారు. రేపొద్దున అలా టీఆర్ఎస్కి ఛాన్స్ ఇచ్చారు, కాంగ్రెస్కి ఛాన్స్ ఇచ్చారు, రేపటి రోజున బీజేపీకి ఛాన్స్ ఇస్తే, లేదంటే ఇప్పుడున్న పార్టీ రాకపోతే, ఇటువంటి క్వశ్చన్స్ ప్రజెంట్ ఇన్వెస్టర్స్లో ఉన్నాయి. అందువల్ల ఈ డౌట్స్ తోటి అంటే ఎప్పుడూ కూడా ఒక క్లియర్గా ఒక డెసిషన్ లేకపోతే, అంటే పొలిటికల్ డెసిషన్స్ క్లియర్గా లేకపోతే, లేదంటే గత గవర్నమెంట్లు ప్రమోట్ చేసినటువంటి వాటిని ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్స్ కంటిన్యూ చేయకపోతే కనుక డెఫినెట్గా ఇన్వెస్టర్స్ యొక్క ట్రస్ట్ లాస్ అయ్యే ప్రమాదం ఉంది. అదే ఇప్పుడు ఈ ప్రాంతం మీద జరుగుతూ ఉంది. ఇది శ్రీశైలం హైవే రియల్ ఎస్టేట్ గురించి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పటివరకు మనం శ్రీశైలం హైవే రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి పాజిటివ్స్, నెగిటివ్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం మన వీడియోలోని మహా కంపారిజన్లో నెక్స్ట్ హైవే బెంగళూరు హైవే గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బెంగళూరు హైవే గురించి గతంలో నేను ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే కనుక ఆ వీడియోని చూడండి. ఎందుకంటే కంపారిజన్లో మనం చేసేటప్పుడు ఏంటంటే చాలా షార్ట్గా చేస్తాం కాబట్టి అన్ని పాయింట్స్ నేను టచ్ చేయలేను. బెంగళూరు హైవేకి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ మీకు గతంలో చేస్తున్నాను. డిస్ప్లే మీద ఆ వీడియో యొక్క థంబ్నెయిల్ కనపడుతుంది. ఎవరైనా చూడకపోతే కనుక కంపల్సరీ ఈ వీడియో చూసాకనే చూడండి, లేదంటే కనుక ఇప్పుడు పాజ్ చేసాను ఆ వీడియో చూసి వచ్చి మళ్ళీ కంటిన్యూ కాండి. ఇప్పుడు బెంగళూరు హైవే పాజిటివ్స్ గురించి మాట్లాడితే, బెంగళూరు హైవే అనేది మీకు సైబరాబాద్కి దగ్గరగా ఉన్నటువంటి హైవేస్లో ఒక హైవే. సో అందువల్ల మీకు హైటెక్ సిటీలో పనిచేసే వాళ్ళకి బెంగళూరు హైవే కూడా చాలా ఫెమిలియర్. ఎంటైర్ బెంగళూరు హైవేని డ్రైవ్ చేస్తున్న ప్రాంతం షాద్నగర్ని బేస్ చేసుకుని చుట్టుపక్కల చాలా పెద్ద మొత్తంలో గత 10 సంవత్సరాల పైనుంచే మీకు ఎక్కువ మొత్తంలో రియల్ ఎస్టేట్ జరుగుతూ ఉంది. అందువల్ల షాద్నగర్ అనేది వన్ ఆఫ్ ది హాట్ స్పాట్ బెంగళూరు హైవేలో. సో ఇప్పుడు బెంగళూరు హైవేకి ఉన్న పాజిటివ్స్లో మరొక పాజిటివ్ ఏంటంటే మీరు కేవలం 40 to 45 మినిట్స్ డ్రైవ్లోనే మీరు హైటెక్ సిటీ ప్రాంతాన్ని రీచ్ అవ్వడము. సో మీకు హైవే కావడం వల్ల ఎప్పుడు ట్రాఫిక్ జామ్స్ లేకపోవడము, అలానే ఓఆర్ఆర్ హైవే కాంబినేషన్ వచ్చేటువంటి రోడ్డు కాబట్టి మీకు టైం పరంగా భవిష్యత్తులో కూడా ఇబ్బంది లేదు. అందులో మాట్లాడుకుంటే మీకు బెంగళూరు హైవేలోని ఈ ప్రాంతం షాద్నగర్ సరౌండింగ్స్లో ఉన్న రియల్ ఎస్టేట్కి ఒక పాజిటివ్ న్యూస్ అనేది చెప్పాలి టైం పరంగా. మరొక పాజిటివ్ కనుక మాట్లాడుకుంటే లేటెస్ట్గా బుద్వేల్ ఐటీ పార్క్ని గతంలో గవర్నమెంట్ ల్యాండ్ ఆక్షన్ పెట్టేసి అమ్మేసింది. ఇప్పుడు అక్కడ పెద్ద మొత్తం హైరైజ్ కమ్యూనిటీస్ వస్తున్నాయి. ఇవి కూడా ఏంటంటే బెంగళూరు హైవేకి నీరెస్ట్లో అంటే ఓఆర్ఆర్ పాయింట్లో రాజేంద్ర నగర్ బుద్వేల్ ఐటీ పార్క్ ప్రాంతంలో హైరైజ్ కమ్యూనిటీస్ వస్తున్నాయి కాబట్టి ఈ ఏదైతే కొత్తగా మీకు హైరైజ్ వస్తున్నాయో ఇవి కూడా మీకు బెంగళూరు హైవేలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ డ్రైవ్ చేయడానికి హెల్ప్ అయ్యేవి. అలానే మీకు శంషాబాద్ ప్రాంతంలో కూడా పెద్ద మొత్తంలో మీకు హైరైజ్ కమ్యూనిటీస్ వస్తున్నాయి కాబట్టి ఆ హైరైజ్ కమ్యూనిటీస్ కూడా మీకు ఈ శంషాబాద్ ప్రాంతం నుంచి బెంగళూరు హైవే వెళ్తాం కాబట్టి ఓపెన్ ప్లాట్స్ మార్కెట్ ఇటు బుద్వేల్లో వచ్చేటటువంటి హైరైజ్ కమ్యూనిటీస్ కావచ్చు, శంషాబాద్ ప్రాంతంలో వచ్చేటటువంటి హైరైజ్ కమ్యూనిటీస్ కావచ్చు, వాటిని దృష్టిలో పెట్టుకొని పాజిటివ్స్గా మాట్లాడుకోవటం మనం ఈ మధ్య కాలంలో రెగ్యులర్ చూస్తూ ఉన్నాం. ఇవి బెంగళూరు హైవేకి ఉన్నటువంటి మరొక పాజిటివ్స్. ఇప్పుడు బెంగళూరు హైవేకి సంబంధించినటువంటి నెగిటివ్స్, కాన్స్ ఒకసారి చెక్ చేద్దాం. అవేంటంటే మీకు ఔటర్ రింగ్ రోడ్ నుంచి తిమ్మాపూర్ ఏదైతే ఉందో దాదాపు 12-13 కిలోమీటర్ల వరకు కూడా మీకు ఎక్కువ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ రిస్ట్రిక్షన్స్ అన్నీ కూడా మీకు 111G రూపంలో ఉన్నాయి. అలానే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ హడా రూపంలో ఉన్నాయి కాబట్టి మీకు ఔటర్ రింగ్ రోడ్ నుంచి మొదటి 12-13 కిలోమీటర్ల పాటు భవిష్యత్తులో కూడా మీకు డెవలప్మెంట్ అయ్యే అవకాశం లేదు కాబట్టి దాన్ని మీరు ఒక నెగిటివ్గా చూడవచ్చు. ఎందుకంటే ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే మీకు ఎప్పుడైనా కంటిన్యూషన్ గ్రోత్ అనేది ఉంటే మీకు ఫాస్ట్ ర్యాపిడ్ అప్రిషియేషన్ జరుగుతుంది, డెవలప్మెంట్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే మీకు నార్సింగ్ వరకు డెవలప్ అయింది, నెక్స్ట్ బుద్వేల్ ఐటీ పార్క్ని రియల్ ఎస్టేట్లో హైరైజ్ కమ్యూనిటీస్ రూపంలో డెవలప్మెంట్ జరుగుతూ ఉంది, నెక్స్ట్ శంషాబాద్లో డెవలప్ జరుగుతుంది. అక్కడి నుంచి మరలా మీకు 12-13 కిలోమీటర్ల పట్ల ఐసోలేటెడ్ ఏరియా అంటే దాని తర్వాత మీకు రావడం అంటే చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న బుద్వేల్ కావచ్చు, రాజేంద్ర నగర్ కావచ్చు, శంషాబాద్ కావచ్చు ఈ మధ్య డెవలప్ అవుతున్నాయి. అంటే ఇప్పుడే మీకు ఒక ఇనిషియేషన్ తీసుకున్నాయి. ఇప్పటివరకు అక్కడ స్ట్రాంగ్ మైగ్రేషన్ అంటే ఏమీ లేదు. మీకు మైగ్రేషన్ అంతా కూడా వెస్ట్ హైదరాబాద్లో లొకేట్ అయి ఉందన్నమాట. ఇటువైపు సౌత్లో అంటే బెంగళూరు హైవే లొకేట్ అయిన ప్రాంతంలో ఎక్కడ మీకు మైగ్రేషన్ అనేది ఎక్కువ మొత్తం లేదు. అంటే ఇప్పుడు మీకు బుద్వేల్ కానీ, శంషాబాద్ కానీ, రాజధాని ఇవన్నీ కూడా అప్కమింగ్ హైరైజ్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కాదు. సో వీటికి అప్కమింగ్ అంటే ఇప్పుడు మీకు ఐసోలేషన్ తర్వాత వచ్చేటువంటి తిమ్మాపూర్, కొత్తూరు, షాద్నగర్ అక్కడి నుంచి మీకు జరగాలన్నమాట డెవలప్మెంట్. అంటే ఒక బ్రేక్ వచ్చిన తర్వాత ఒకేసారి మళ్ళీ పిక్ అవ్వడం అంటే చాలా కష్టం. అందువల్ల కంటిన్యూషన్ లేకపోవటము, అలాగే ఎగ్జిస్టింగ్ మైగ్రేషన్ హ్యూజ్ నెంబర్స్ లేకపోవటము ఈ ప్రాంతానికి ఉన్నటువంటి ఒక నెగిటివ్. బెంగళూరు హైవే రియల్ ఎస్టేట్ని డ్రైవ్ చేస్తున్నవి ఎలికట్ట, దివిటిపల్లి, మేకగూడ, చందనవెల్లి ఇలాంటి సెజులు. ఈ సెజులను కూడా ఎలా ఉంటాయంటే
వాటర్ స్ప్రింకిల్ చేస్తే నీటి తుంపర్లు విడివిడిగా పడినట్లే ఈ సెజ్లన్నీ కూడా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఒకదానికి చాలా దూరంగా ఉంటాయి. బట్ ఇవన్నీ కూడా బెంగళూరు హైవేని కనెక్ట్ అవుతూ ఉన్నటువంటి ఎస్టాబ్లిష్డ్ సెజ్లు. కాకపోతే వీటిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మీకు నంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్లో చాలా తక్కువ మొత్తంలో ఈ ప్రాంతంలో ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. అంటే మీకు ల్యాక్స్లో ఎంప్లాయ్మెంట్ ఏ సెజ్లో లేదు. అలానే ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ అంతా కూడా మీకు పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ అయితే కాదు, చాలా లో లెవెల్ ఇన్కమ్ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఈ ప్రాంతంలో ఉంది. అంటే ఇండస్ట్రీస్ ఉన్నాయి, బట్ అట్ ది సేమ్ టైం మీకు నంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ తక్కువ, అలానే పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ అయితే కాదు. దానివల్ల ఈ ప్రాంతంలో ఏదైతే మీకు ఇండస్ట్రీస్ ఉన్నాయో వాటి ద్వారా ఇమీడియట్గా ఈ ప్రాంతంలో ఏదో గొప్పగా రెసిడెన్షియల్ మైగ్రేషన్ జరుగుతుంది అనుకుంటే అది అత్యాశ అవుతుంది. ఎందుకంటే మీకు షాద్ నగర్ కానీ, కొత్తూరు కానీ, తిమ్మాపూర్ కానీ, లేదంటే కానీ బాలానగర్ టోల్గేట్ కానీ ఈ హైవేలో ఆల్రెడీ విలేజెసే బాగా ఎక్స్పాన్షన్ జరిగిపోయినాయి. ఆ విలేజెసే ఇప్పుడు ఏదైతే ఈ ఇండస్ట్రీస్ ఉన్నాయో ఇండస్ట్రీస్ సరిపడేటువంటి ఎంప్లాయ్మెంట్కి మీకు రెసిడెన్షియల్ నీడ్గా సరిపోతాయి అన్నమాట. దానివల్ల పెద్ద మొత్తంలో ఇప్పుడు లేఅవుట్లు అయితే అభివృద్ధి చేస్తున్నారో ఆ లేఅవుట్లోకి ఈ పర్టికులర్ బెంగళూరు హైవేలో ఉన్నటువంటి సెజ్ల ద్వారా వచ్చే ఎంప్లాయ్మెంటు దాని ద్వారా వచ్చే రెసిడెన్షియల్ నీడ్కి అయితే అవసరం లేదు. అందువల్ల ఎప్పుడైతే ఒక లేఅవుట్లో రెసిడెన్షియల్ కన్వర్షన్ జరుగుతుందో అప్పుడే ఆ లేఅవుట్లోని ల్యాండ్స్కి అప్రిషియేషన్ జరుగుతుంది. దాంట్లో ఆ పర్టికులర్ విషయంలో మాత్రం బెంగళూరు హైవేలో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంటు ఈ బెంగళూరు హైవే రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి లేఅవుట్స్ని డ్రైవ్ చేయలేదన్నటువంటి నా పర్సనల్ ఒపీనియన్. ఇదే ఈ ప్రాంతానికి మరొక నెగిటివ్గా కనపడతా ఉంది. ఇప్పటి వరకు మనం శ్రీశైలం హైవే రియల్ ఎస్టేట్ అదేవిధంగా బెంగళూరు హైవే రియల్ ఎస్టేట్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ప్రజెంట్ మన కంపారిజన్లో మిగిలినటువంటి ముంబై హైవే రియల్ ఎస్టేట్ గురించి ఇప్పుడు మనం చర్చిద్దాం. ముంబై హైవే ఇట్ సెల్ఫ్ లొకేటెడ్ ఇన్ వెస్ట్ కారిడార్. వెస్ట్ కారిడార్ అంటే మీ అందరికీ తెలుసు, ఒక హైదరాబాద్ని రిప్రజెంట్ చేయాలంటే గతంలో చార్మినార్, ప్రజెంట్ అయితే సైబరాబాద్. అంతలాగా ఒక సింబాలిజం లాగా మారిపోయింది వెస్ట్ హైదరాబాద్ అనేది. ఈరోజు వెస్ట్ హైదరాబాద్ గురించి ఇండియానే కాదు ప్రపంచ దేశాలు మాట్లాడుకుంటున్నాయంటే ఇక్కడ విస్తరించినటువంటి ఐటీ కారిడార్. ఈ ఐటీ కారిడార్కి బేస్ చేసుకొని ముంబై హైవే మీకు జరుగుతుంది కాబట్టి రియల్ ఎస్టేట్ అంతా కూడా ముంబై హైవే అనేది వెస్ట్ కార్లో ఉండటమే ఒక పెద్ద పాజిటివ్. ఎవరైనా ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ని ప్రమోట్ చేసేటప్పుడు ఏ హైవే అయినా మీరు తీసుకోండి, ఏం చెప్తారంటే అవుటర్ రింగ్ రోడ్ పాయింట్ నుంచి మాది ఇన్ని కిలోమీటర్ల డిస్టెన్స్లో మా వెంచర్ ఉందని చెప్తారు. కానీ వెస్ట్ హైదరాబాద్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్ కాదు, ఇప్పుడు ఏదైతే ట్రిపుల్ ఆర్ స్టార్ట్ అవుతుందో ట్రిపుల్ ఆర్ని ఓఆర్ఆర్ పాయింట్గా చెప్తున్నారు. రీజన్ ఏంటంటే మీకు అవుటర్ రింగ్ రోడ్ నుంచి దాదాపు 20 కిలోమీటర్ల పాటు ఎక్కడ బ్రేకులు లేకుండా కంటిన్యూషన్లో గ్రోత్ ఉన్న ఏకైక హైవే మీకు హైదరాబాద్లో ముంబై హైవే. ఎందుకంటే మీరు చూడండి, పటాన్ చెరువు డెవలప్ అయింది, ఇస్నాపూర్ డెవలప్ అయింది, రుద్రారం డెవలప్ అయింది, ఐఐటి కంది డెవలప్ అయింది, సంగారెడ్డి డెవలప్ అయింది. ఎక్కడో కూడా మీకు సంగారెడ్డి రేట్లు ఇప్పుడున్న ఎంటైర్ అవుటర్ రింగ్ రోడ్లో కొన్ని ప్రాంతాలు లేనేలేవు. అంటే అంతలాగా ఒక అవుటర్ రింగ్ రోడ్ని మించి డెవలప్మెంట్ అనేది మీకు ముంబై హైవేలో సంగారెడ్డి వరకు జరిగింది. కాబట్టి ముంబై హైవేలో రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఎవరైనా ఏం చెప్తారంటే సంగారెడ్డిని 0 కిలోమీటర్ తీసుకొని మీకు రియల్ ఎస్టేట్ వెంచర్ని ప్రమోట్ చేస్తారు. అంతలాగా ఇటువంటి డెవలప్మెంట్ అనేది ముంబై హైవేలో జరిగింది. అది ఈ హైవేలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. మరొక అడ్వాంటేజ్ ఏంటంటే ముంబై హైవేకి వెస్ట్ మైగ్రేషన్ అంతా కూడా అపార్ట్మెంట్ ఫ్లాట్స్లో జరిగింది. మీకు తెల్లాపూర్ కావచ్చు, లింగంపల్లి కావచ్చు, కూకట్పల్లి కావచ్చు, మియాపూర్ కావచ్చు, కొల్లూరు కావచ్చు, పటాన్ చెరువు కావచ్చు, ఈవెన్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇస్నాపూర్లో కూడా ఫ్లాట్ కల్చర్. ఎక్కడో కూడా మీకు ఇండిపెండెంట్ హౌసెస్ కొనే పరిస్థితి లేదు, ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. ఇంత డెవలప్మెంట్ అంతా ఒకే ప్రాంతంలో మైగ్రేట్ అయితే దాన్ని రిప్రజెంట్ చేయాలంటే వెస్ట్ హైదరాబాద్ బెస్ట్ రిప్రజెంటేషన్. అందువల్ల ఏంటంటే ఇటువైపు ఎక్స్పెన్సివ్గా ఉంటాయి కాబట్టి ఏ మైగ్రేషన్ జరిగినా మీకు అపార్ట్మెంట్ సెగ్మెంట్లో జరిగింది. అందువల్ల మీకు ఈ రోజున ఓపెన్ ప్లాట్గా చూడాలన్నా కానీ, లేదంటే భవిష్యత్తులో ఏదైనా ఒక ఇండిపెండెంట్ హౌస్ కట్టుకుందాం నియర్ బై ఫ్యూచర్లో అనుకుంటే వాళ్ళందరూ కనపడుతున్న ఎంట్రీ లెవెల్ ఏంటంటే ముంబై హైవేలో సదాశివపేట. అందుకని సదాశివపేట నుంచి మీకు రియల్ ఎస్టేట్ స్టార్ట్ అవుతుంది. అంటే ఓపెన్ ప్లాట్ సెగ్మెంట్లో అదొక గేట్వే లాగా నిలబడుతుంది. అందువల్ల నియరెస్ట్ మైగ్రేషను నేబర్హుడ్ ఫీలింగ్ అనేది ముంబై హైవేలో సదాశివపేట ప్రాంతానికి ఒక మంచి పాజిటివ్ న్యూస్. ఏదైనా ఒక హైవేలో అవుటర్ రింగ్ రోడ్ నుంచి 100 కిలోమీటర్ల పాటు రియల్ ఎస్టేట్ స్ప్రెడ్ అయిందంటే ఆ ఏకైక హైవే ముంబై హైవే. ఎందుకంటే మీకు జహీరాబాద్ దాటి కూడా మీకు రియల్ ఎస్టేట్ జరుగుతూ ఉంది. ఏ హైవేలోనూ ఇంత పెద్ద మొత్తంలో రియల్ ఎస్టేట్ జరగడంలో. అలానే మీకు 100 కిలోమీటర్ల వరకు రియల్ ఎస్టేట్ వెళ్ళిందంటే ఈరోజు కారణం ఏంటంటే పెద్ద మొత్తంలో ఒక ఇండస్ట్రియల్ని మీకు జహీరాబాద్ ప్రాంతంలో స్టేటు మరియు సెంట్రల్ గవర్నమెంట్స్
ప్లానింగ్ చేస్తున్నాయి. దాని పేరు జహీరాబాద్ నిమ్స్. అంటే జహీరాబాద్ నిమ్స్ ప్రాంతంలో కూడా మీకు దాదాపు 17,000 ఎకరాల్లో గవర్నమెంట్ ల్యాండ్ సేకరణ చేసి వాటిని స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ కింద నిమ్స్ కింద డెవలప్ చేయబోతున్నాయి. దీనివల్ల ఏంటంటే ఎంట్రీ లెవెల్లోని వెస్ట్ హైదరాబాదే కాదు, మీకు టో లెవెల్లో ఉన్నటువంటి జహీరాబాద్ నిమ్స్ ప్రాంతం కూడా మీకు డిఫరెన్స్ లేకుండా రాబోయే ప్రాంతాల్లో డెవలప్మెంట్ కాబోతుంది. అంటే ఈ రోజున చైనా +1 ఆల్టర్నేటివ్లో ఇండియా ఉంటే హైదరాబాద్ దాన్ని క్యాప్చర్ చేస్తుందంటే ఆ క్యాప్చర్ చేసేటువంటి మెజారిటీ సెగ్మెంట్ అనేది మీకు జహీరాబాద్ నిమ్స్లో రాబోతుంది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది నెక్స్ట్ డ్రైవ్ చేసేటటువంటి ఎంప్లాయ్మెంట్ సెక్టర్. ఆ డ్రైవ్ చేసే ఎంప్లాయ్మెంట్ సెక్టర్ అనేది జహీరాబాద్ నిమ్స్ రూపంలో ముంబై హైవేకి పక్కనే లొకేట్ అయి ఉండటం వల్ల జహీరాబాద్ నిమ్స్ ప్రాంతం కూడా రియల్ ఎస్టేట్లో బాగా ప్రముఖంగా కనపడుతుంది. అంటే ఎంట్రీ లెవెల్లోనే కాదు, ఎగ్జిట్ లెవెల్లో కూడా మీకు రాబోయే రోజుల్లో అంత ఎంప్లాయ్మెంట్ అనేది మీకు ఏ హైవేలో లేదు. ముంబై హైవేకి ఉన్నటువంటి మరో పాజిటివ్ న్యూస్ ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్లోని మొట్టమొదటి ప్రాంతం సదాశివపేట దగ్గర ఉన్నటువంటి పెద్దాపూర్ దగ్గర స్టార్ట్ కాబోతుంది. మీకు ఎంటైర్ ట్రిప్లాని నార్త్ సౌత్ పార్ట్ కింద డివైడ్ చేస్తున్నారు. అందులో నార్త్ పార్ట్ అనేది మీకు ముంబై హైవే టచ్ అవుతుంది. సో ముంబై హైవేలోనే మీకు భూమి పూజ కార్యక్రమం జరగబోతుంది. ఇది ముంబై హైవేలో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్కి మరొక భరోసానిచ్చేటటువంటి అంశం. ముంబై హైవే 6 లైన్స్ ఎక్స్పాన్షన్, అదేవిధంగా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఏదైతే మీకు అనౌన్స్ చేస్తున్నారో హైదరాబాద్ నుంచి ముంబైకి, అది కూడా ముంబై హైవేలోని జహీరాబాద్ని టచ్ చేస్తూనే బుల్లెట్ ట్రైన్ డిపిఆర్ సిద్ధమైంది. సో ఇటువంటి పాజిటివ్ న్యూస్ కూడా ఇటువైపు ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్కి ఒక భరోసా కలిగించే అంశం. సో ఏ విధంగా చూసినా కానీ ముంబై హైవేలో అన్ని పాజిటివ్ న్యూసే కనపడతా ఉన్నాయి. ఏదైనా మీకు నెగిటివ్ అనిపిస్తే కనుక డెఫినెట్గా కామెంట్లో పోస్ట్ చేయండి. డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో ఆ నెగిటివ్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. మన వీడియోలో ప్రత్యేకంగా ఒక వీడియో కూడా చేద్దాం. మీకు ఏదైనా అనిపిస్తే నెగిటివ్గా, నాకైతే ఎటువంటి నెగిటివ్స్ కనపడ్డాను ముంబై హైవే గురించి, నెగిటివ్ అనిపిస్తే మీరు డెఫినెట్గా కామెంట్ చేయొచ్చు. ఇది ఈరోజు మన వీడియో, మహా కంపారిజన్ బిట్వీన్ ముంబై హైవే, శ్రీశైలం హైవే అండ్ బెంగళూరు హైవే. డెఫినెట్గా ఈ వీడియో మీ అందరికి నచ్చిందని ఆశిస్తూ, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరింత మందికి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ సాయి కృష్ణ, మరొక మంచి వీడియోతో మరలా కలుద్దాం.